మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానే. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తానే తోడయుందును, అన్ని తావులందు తానే తోడయుందును. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. శత్రువుల మధ్యలో మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమము. బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా. చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే.
ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి. మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. దేవా 5 మాసములు వరకు నేను ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ 5వ నెలలో మేము ఉండడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం. మీకే స్తోత్రములు, మీకే వందనాలు తండ్రి. మమ్ము దీవించిన దేవా నీకు స్తోత్రం. సమృద్ధి జీవమును అనుగ్రహించు గొప్ప రాజా నీకు స్తోత్రం తండ్రి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే ప్రాణంగా
యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీ కనియన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా చేతుల పైకి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ఒకసారి హృదయపూర్వకంగా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరి ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి అవకాశం దేవుడిచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గుడ్ గాడ్, మంచి దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 145వ కీర్తన 9, 10 వచనాలు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద
ఉన్నవి. ది లార్డ్ ఈస్ గ్రేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ కంపాషన్, స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ మర్సీ. ది లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్ and his tender mercies are over all his works. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు మంచివాడు. నిజంగా మన జీవితంలో దేవుడు ఏ విధంగా కనబడుతున్నాడంటే మంచి దేవుడుగా కనబడుతున్నాడు. 100వ కీర్తనలో కీర్తనాకారుడు 5వ వచనంలో అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మంచి దేవుడు. 119వ కీర్తనలో కూడా 67వ వచనం 68వ వచనంలో అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు మంచివాడవై నాకు మేలు చేయుచున్నావు, నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకుంటాను అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి విషయం మనకు కనబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గుడ్ గాడ్? ఆ మంచి దేవునికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి అనేటటువంటి దాని దగ్గరికి వస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థము వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. ఇక్కడ యోసేపు మీదికి రకరకాలైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని మనకు ఇక్కడ దేవుని వాక్యం విశదీకరిస్తుంది. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. God created us in his own image. దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడుగా, దీవించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుడు మన స్వరూపమందు నరులను చేయదము అని అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని పోలిక చొప్పున దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా సృజించబడినటువంటి మనం ఎందుకు సృజించబడ్డాము అని అంటే, దేవుడు చెప్తున్నాడు మీరు ఫలించాలని నా ఉద్దేశం. యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్. మీరు ఫలించాలి. ఈ ఫలభరితమైన సంవత్సరంలో మీరు ఫలభరితంగా ఉండాలి. ఈ సంవత్సరం మాత్రమే కాకుండా మీ జీవితం అంతయు కూడా ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, మీరు అభివృద్ధి పొందాలి, ఫలించాలి. రెండవది ఏం చేయాలి? మీరు అభివృద్ధి పొందాలి. మూడవది ఏం చేయాలి? విస్తరించాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. సముద్రపు చేపలు గాని, ఆకాశ పక్షులు గాని, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని మీరు ఏలవలెను. దట్ ఈస్ మై పర్పస్. ఇప్పుడు మానవుడు తన పాపం వల్ల ఏం కోల్పోయారంటే, బికాస్ ఆఫ్ సిన్
Adam and Eve, they have lost their fellowship with God. దేవుని సన్నిధిలో వారు దేవునితో సహవాసాన్ని పాపం వలన కోల్పోయారు. ఈ కోల్పోయినటువంటి వారి జీవితాన్ని మనం చూస్తే, if you have a fellowship with the sin, then you will not going to have a fellowship with God. నీవు పాపంతో స్నేహం చేస్తే, పాపంతో సహవాసం చేస్తే దేవునితో నీకు సహవాసం ఉండదు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వినునేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, అందుకనే ఆయన వినట్లేదు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందరూ పాపము చేశారు, అందరూ కూడా మరణానికి పాత్రులవుతున్నారు అని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. పాపం చేయువాడు మరణం పొందుకుంటాడు. పాపం అనేది మనిషిని మరణములోకి తోసివేస్తుంది. యెహెజ్కేలు 18:20 పాపము చేయువాడెవడో మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నీతిమంతుని నీతి నీతిమంతుడికే చెందుతుంది. నా నీతి I cannot share my righteousness with anybody. Similarly, I cannot share my evilness to anybody. కాబట్టి నా యొక్క చెడును వేరే వాళ్ళకి పంచలేను, నా మంచిని నా నీతిని వేరే వాళ్ళకి పంచలేను. కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నేను పాపము చేయువాడే మరణమునందును కాబట్టి పాపం అనే దానికి దూరంగా ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క మరణం అనేటటువంటిది ఆదాము వల్ల అందరికీ సంప్రాప్తమైంది. ఈ సంప్రాప్తమైనటువంటి యొక్క మరణం అంటే అందరికీ సంక్రమించిన సంప్రాప్తమైన ఈ మరణం విషయంలో దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, మరణము అందరికీ సంప్రాప్తమైంది. దేవుడు ప్రజలను సృష్టించింది వారు ఫలించాలని, విస్తరించాలని, వారు అభివృద్ధి పొందాలని, వారు భూమిని నిందించాలని, వారు నీతిమంతులుగా జీవించాలని, నీతిగా జీవించి ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలని, మరణం పొందాలని కాదు, పాపములో ఉండాలని కాదు, ప్రభువుని నమ్ముకుని ప్రభు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణను పొందిన వారై ఆ మహిమ గల దేవుని ఎదుట నిలిచినటువంటి వారిగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆయన మంచి దేవుడుగా ఉండి ఎవరు నశించటం ఎవరికి ఇష్టం లేదంటే ఆయనకి ఇష్టం లేదు. నేను నశించడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు, నీవు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ కూడా ఆశీర్వదించబడాలి, అందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులు కావాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచి దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. గుడ్ గాడ్ హ్యాస్ ఎ గుడ్ పర్పస్. ద పర్పస్ ఈస్ టు సేవ్ us and make us holy and take us to heaven. This is the purpose of God. ఈ ఉద్దేశం అందరినీ రక్షించాలి, అందరినీ మంచిగా జీవించేటట్టు చేయాలి, అందరూ మంచిగా జీవిస్తున్న వారందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఉద్దేశాన్ని మన హృదయంలో పెట్టుకొని, మంచి దేవుడు నాకున్నాడు, మంచి ఉద్దేశంతో నేను బ్రతకాలి అనే ఆలోచన నువ్వు ఈరోజు చేయగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, తన కృప నీకు దయచేస్తాడు. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన కృపా సమాధానమును మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ ప్రార్థనా పోరాటంలో మంచి దేవుడుగా మీరుండి మీ ఉద్దేశాన్ని మాకు బయలుపరిచారు. మేము దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, భూమిలో ఉన్న వాటిని ఏలాలి, ఏలికగా మమ్మల్ని చేశారు. మీ ఉద్దేశం మా ఎడల బయలుపరిచారు. పాపం
మా జీవితంలో కలిగిన ఉద్దేశాన్ని పాడు చేసి ఉంటుండగా పాపాన్ని దూరం చేసి పవిత్రపరిచి నీ ఉద్దేశాన్ని తిరిగి మరలా నెరవేర్చడానికి పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన యేసయ్య నీకు వందనాలు. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రమైన జీవితం మాకు దయచేయండి. నీ మహిమార్థమై ఈ లోకంలో బ్రతకడానికి సహాయపడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఇదే అంశానికి వచ్చి గుడ్ గాడ్ అనేటటువంటి యొక్క అంశంలో మరొక విషయాన్ని రేపటి దినమందు మనం నేర్చుకుందాం. దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక, ఆమేన్.